జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అందం హిందోళం అధరం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో కదవుల దాగిన వేళ ఒళ్ళో మెత్తని మన్మథ ఒత్తిడి సాగిన వేళ అందనిది అందాలనిది అందగనే సందేళకది నా శృతి మించెను నీలయ పెంచెనులే. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Hi judges, welcome back to Saturday segment of Saripoda Shanivaram. Welcome to Saripoda Shanivaram. అటు అయితే వాళ్ళు రాఘవ్ గారు టీం వైపు వాళ్ళు 60 ఆడో 60 తెచ్చుకున్నారు. మీరు ఖచ్చితంగా 60 తెచ్చుకుంటే పరువు ప్రతిష్ట ఉంటది. ఓడిపోవడం కన్నా ఆ మాటలు తట్టుకోవడం కష్టం. అయితే ఖచ్చితంగా గెలవాలి. ఇట్స్ గోయింగ్ టు బి అ టఫ్ కాంపిటీషన్. సో ఆల్ ది బెస్ట్ టు సరిపోదా శనివారం. లెట్స్ బిగిన్ ది ఎపిసోడ్. సింగిల్ లైన్ జోక్. ఎవరు నన్ను పగల్బడి నవ్విస్తారో. ఫ్రైడేయా సాటర్డేయా నేను టాస్ వేస్తా. ఆల్ రైట్, హెడ్స్ ఎవరు కావాలి, టైల్స్ ఎవరు కావాలి చెప్పండి. హెడ్స్. టైల్స్. ఆల్ రైట్, టైల్స్ వచ్చింది కాబట్టి భాస్కర్ గారు అండ్ టీమ్ డిసైడ్ చేయండి. ఫస్ట్ రాఘవ్ గారు. ఇప్పటికైనా అర్థమైందా మాకు హెడ్ ఉందని? కుళ్ళు జోకులు వద్దు, జోక్ చెప్పు. ఫస్ట్ జోక్ చెప్పడానికి వచ్చేస్తున్నారు ఫ్రైడే టీం తరఫున మీరు వస్తున్నారా అని. అవును, అది ఒక పెద్ద జమీందార్ గారి బంగ్లా అండి. రాత్రి 11 గంటల టైంలో సడన్ గా ఫోన్ రింగ్ అయింది. ఆ సర్వెంట్ ఫోన్ తీశాడు. ఫోన్ తీస్తే అలా అన్నాడు. అయ్యగారిని మాట్లాడుతున్నారా, ఓ పని చేస్తే నీ జీతం 1,00,000 రూపాయలు పెంచేస్తాను. చెప్పండి సార్, ఏం చేయమంటారు? అమ్మగారు ఉన్నారా? పడుకున్నారు సార్. మెల్లిగా దగ్గరికి వెళ్ళు, కత్తి తీసుకో, పొడు. సార్ ఎన్నిసార్లు పొడు? 20 సార్లు పొడు. మొత్తం పొడిసేసాడండి. అమ్మగారు చచ్చిపోయారా? చచ్చిపోయారు సార్. ఎన్నో మూట కట్టేసి ఇంటి వెనక్కి వచ్చి వెనకాతలు చెరువులో పడే. అదేంటి మన ఇంటి వెనకాతలు చెరువు లేదు కదా? చెరువు లేదా? అయితే రాంగ్ నెంబర్. ఆల్ రైట్, సో నెక్స్ట్ వచ్చి సరిపోదా శనివారం. నేను చెప్తాను. రాఘవ గారు వాళ్ళ కొడుకుతో ఆడుకుంటున్నారు. రాఘవ గారు ఏదో వర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళ కొడుకు ఓ ట్రైన్ బొమ్మతో ఆడుకుంటున్నాడు. ట్రైన్ వచ్చింది, ఎక్కే ఎరుపప్పులు ఎవరన్నా ఎక్కండి, దిగే ఎరుపప్పులు ఎవరన్నా ఉంటే దిగండి అని అనౌన్స్మెంట్ చేశాడు. రాఘవ గారు ఒక్కసారిగా చూసి, రే పిచ్చి పిచ్చిగా ఉందా, అలా బూతులు మాట్లాడకూడదు, మంచిగా ఆడుకో అని అన్నాడు. అనగానే మళ్ళీ స్టార్ట్ చేసి, ట్రైన్ వచ్చింది, ఎక్కే ఎరుపప్పులు ఉంటే ఎక్కండి, దిగే ఎరుపప్పులు ఉంటే దిగండి అని అన్నాడు. ఎన్నిసార్లు చెప్పాలరా నీకు, అలా బూతులు మాట్లాడకూడదు, మంచిగా ఆడుకుంటే ఆడుకో, లేదా బొమ్మ తీసి పైన ఎత్తా అని బొమ్మ తీసి పైన వేసాడు. ఓ గంట సేపు వీడు బతిలాడి, ప్లీజ్ ప్లీజ్ నాన్న, ఇంక తిట్టను నాన్న, ఈయన నాన్న అంటే గంట తర్వాత తీసి ఇచ్చాడు. వీడు మళ్ళీ స్టార్ట్ చేశాడు ఆడుకోవడం. ట్రైన్ వచ్చింది, ఎక్కే ఎరుపప్పులు ఉంటే ఎక్కండి, దిగే ఎరుపప్పులు ఉంటే దిగండి, ఇప్పటికే ఒక ఎరుపప్పు వల్ల గంట సేపు లేట్ అయింది అని అన్నాడు.